Patriji Films, PMC Productions, Brahmarshi Patriji. ఈ డాక్యుమెంటరీ ఫిల్ము షూటింగ్ మొదలైంది. అప్రతిహతంగా ఎమర్జెన్సీలో టూ మచ్ స్పీడ్లో ఈ యొక్క డాక్యుమెంటరీ ఫిల్మ్ షూటింగ్ సర్వేయంగా జరుగుతోంది. ఈ ఫిల్మ్ ఈ లోకంలోనే కాక ఎన్నో లోకాల్లో ఎంతో మంది దేవతలు, ఋషులు, మునులు, సిద్ధులు, సాధ్యులు, అప్సరలు, గంధర్వులు, విద్యాధరులు, యక్షులు, మానవులు అందరూ ఆనందంగా వీక్షించి తమ యొక్క అంతరంగంలో మరింత ఆనందాన్ని పొందుపరచుకోవాలి. ఈ విధంగా మనం మన గురువును దేశ విదేశాల్లో అన్ని లోకాల్లో పరమాత్మకంగా ప్రజెంట్ చేయగలం. ఇది పిరమిడ్స్ పిక్చర్ సొసైటీకి ఎంతైనా సాధ్యం. దీనికి తగిన సంపదలు మనందరం మరెన్నో 10 రెట్లు శాకాహార ర్యాలీలు, 10 రెట్లు పిరమిడ్లు నిర్మాణం అవుతున్నాయి. ఎన్నో క్లాసులు అద్భుతంగా జరుగుతున్నాయి. జూమ్ క్లాసులు అయితే ప్రతిరోజు జరుగుతున్నాయి. వందల వేల క్లాసులు. ఎవరికి వారి స్థాయికి మించి 10 రెట్లు పనిచేస్తూ ఉన్నారు. గురువు ఉన్నప్పుడు చేయడం కాదు, గురువు వెళ్ళిపోయిన తర్వాత చేయడం మహాభాగ్యం. ఎంతో మంది అనుకున్నారు ఇక పిరమిడ్ పిక్చర్ సొసైటీ పని అయిపోయిందిలే, 100 చీలికలు వస్తాయి, కానీ ఒక్క చీలిక రాలేదు. పని అయిపోయింది అనుకున్న వాళ్ళు కూడా నోళ్ళు తెచ్చుకుని అవురా అని ముక్కు మీద వేసుకుంటున్నారు. ఇంత గొప్ప మూమెంట్, ఇంత అద్భుతంగా తీర్చిదిద్దబడుతోంది. 10 ఇంతలు, 100 1000 వృద్ధి అయింది. అది పత్రిక యొక్క ఎనర్జీ, వారి మహా చైతన్యం మనందరిలోనూ 10 రెట్లు గొప్ప చైతన్యాన్ని కల్పించి మనందరినీ కూడా ముందుకు నడిపిస్తోంది. 2090 దాకా ఈ చైతన్యం ఈ భూమి మీద ధ్యానం చేసి శాకాహారం తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మాంసాహారం తీసుకునే వాళ్ళ మెదళ్ళని గిరగిర తిప్పుతుంది. మరొక 3 నిమిషాలు, లాస్ట్ 3 minutes. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడదు పిరమిడ్స్ పిక్చర్ సొసైటీస్ మూవ్మెంట్. మేమే వచ్చాం, మేమే చేస్తాము, ముందుకు కదులుతోంది. అదంతా మనమే. మరొక సంస్థ చెప్పండి. పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అంటేనే ఒక ఎనర్జీ వస్తుంది మనుషులకి. ఆ పేరు వింటేనే ఆ పిక్చర్ చూస్తేనే, ఆ ఫోటో చూస్తేనే ఏదో ఒక వైబ్రేషన్, ఏదో ఒక లింక్ కలుస్తుంది మనకి. అలాంటి యోగీశ్వరుని యొక్క జీవిత చరిత్రలో ఈ లోకానికి కాదు అన్ని లోకాలకి ఆయన యొక్క ఒక్క యోగీశ్వరుడు ఏం చేయగలిగాడు, 30 ఏళ్ళలో ఏం సాధించారు అంటే కొన్ని కోట్ల మందికి జ్ఞానాన్ని అందించారు, శాకాహారాన్ని అందించారు, అహింసను అందించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులై కొన్ని వేల పిరమిడ్లు, చిన్న పిరమిడ్ కలిసి కొన్ని వేల పిరమిడ్లు ఇది కట్టించారు. ఆ పిరమిడ్ అంటే ఇప్పుడు ఇదివరకు యోగా అన్నీ అది గుళ్ళు కట్టించేవాళ్ళు. నవీన యుగ దేవాలయాలు పిరమిడ్స్, న్యూ ఏజ్ పిరమిడ్స్, న్యూ ఏజ్ టెంపుల్స్ ఆర్
పిరమిడ్స్. ఒక స్వీప్ చేశారు మొత్తం. పత్రిక రాకముందు మనకేంటో తెలియదు, ఏదో చేసినా ఏదో ఉన్నాం. కానీ ఈరోజు పత్రిక ఒక్కసారి కాలు పెట్టేసి ఇక్కడ చూసారంటే ఇంకా మళ్ళీ అక్కడ రారు సారు, అక్కడ వెళ్ళిపోతారు అంతే. అంత మారిపోతుంది. అంతగా మార్పు తీసుకొచ్చిన అంత మార్పును చేయగలిగే సత్తా ఒక యోగీశ్వరుడికి ఉంటుంది అని లోకానికి తెలియజెప్పేసి ఆయన బాడీని నిష్క్రమించాడు. కానీ ఆయన కాన్షియస్నెస్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్. సో అలాంటి పత్రిజీ ఫిలిమ్స్ తయారు చేయడం అనేది పెద్ద మహాసంకల్పంలో మన మీర్పేట తరఫున, త్రిమూర్తి తరఫున, ఈ సరౌండింగ్స్ తరఫున మన పాత్ర కూడా ఉంది అని నిరూపించుకుందాం మనమందరం. ఇల్ డెఫినెట్లీ విల్ బి డన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక ఎపిసోడ్ పూర్తి చేస్తామని చెప్పండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది మాకు. ఇది వాస్తవం చెప్తున్నా. రోజుకు 1,00,000 రూపాయలు సాలడం లేదు సార్, టైం తక్కువ ఉంది. లేదు చెప్పండి, ఒక మాట చెప్పండి. ఈ 30 ఎపిసోడ్లలో ఒక ఎపిసోడ్ అందరి ఆశీస్సులతో, మీర్పేట వాళ్ళందరి ఆశీస్సులతో డెఫినెట్గా ఇట్ విల్ కమ్ యాజ్ ఏ స్పాన్సరర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెవరు మాట్లాడతారా? పాపను పడుకోబెట్టారు. మీరు ఎవరైనా మాట్లాడతారా? మీరు మాట్లాడాలి, సార్ మాట్లాడారు. మీ స్పందన, సార్ ఫిల్మ్ వస్తుంది, మీ స్పందన. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పత్రిజీ ఫిలిమ్స్ స్టార్ట్ చేశాము. ఆయన జీవిత చరిత్ర, ఆయన సాధించింది, ఆయన ఒకే వ్యక్తి బలమైన సంకల్పం లోక కళ్యాణం కోసం ఒక వ్యక్తితో స్టార్ట్ అయ్యి ఆయన యొక్క ఇంత సాధించారు. అంటే ఎన్నో పిరమిడ్లు కట్టారు, ఎంతోమందిని మాంసాహారుల్ని శాకాహారులుగా మార్చారు, ఎంతోమంది సమస్యల నుండి బయటపడే మార్గం కనుక్కున్నారు ధ్యానం ద్వారా. ఇన్ని చేసిన మహానుభావుడి యొక్క ఆశయాలు, తర్వాత ఆయన సాధించింది, అవి మొత్తం అందరికీ తెలియకపోవచ్చు. కొంతమందికి ఆయనతో నడిచిన వాళ్ళు కొంచెం తెలియచ్చు. కానీ అందరికీ తెలియాలంటే ఇది ఒక ఫిల్మ్ ద్వారా చేసేసి ఆ మహానుభావుడు సాధించింది, చేసింది, లోకకళ్యాణం చేసింది, అది ఒక మార్గదర్శకంగా, అందరూ ఒక ఇన్స్పిరేషన్గా కావాలంటే ఇది ఫిల్మ్ తయారు చేయాలి. ఈ ఫిల్ము బ్రహ్మాండంగా రూపుదిద్దుకొని బ్రహ్మాండంగా అందరినీ మనసులోకి వెళ్ళి అందరినీ ఇన్స్పిరేషన్ ఎట్లా ఇన్స్పైర్ అయ్యి అవుతారని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ సర్వ్ అన్నట్లుగా నేను ఆయనతో ఉన్నాను అనడానికి ఒక అద్భుతమైన నిదర్శనం అయితేనేమి, ఆ మహానుభావుడు ఎంత బాగా మాట్లాడాడు, ఈ మహానుభావుడు ఎంత చక్కగా ప్రజెంట్ చేశాడు. ఈ మీర్పేట గొప్పతనాన్ని ప్రూవ్ చేసేట్లుగా మన రాములు గారు ఒక అద్భుతంగా చెప్పారు. మేము ఒక ఎపిసోడ్ని దానికి తగిన సంపదను సమర్పిస్తామని మీకు కృతజ్ఞులం సార్. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక ధైర్యం, ఈ పని పూర్తి చేయడానికి ఒక ధైర్యం, ఆ ధైర్యమే ధైర్య సాహసే లక్ష్మి మనల్ని ముందుకు నడిపిస్తుంది. రాములు గారు పత్రిజీ ఏమనేవారంటే, మనం అందరినీ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఒక కోటీశ్వరుడు వచ్చి మొత్తం నేనే పెడతాను అనొచ్చు, వాడి డబ్బు కంటే కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం నాకు ఇష్టం అన్నాడు ఆయన. తిరువన్నామలై జ్ఞానజ్ఞానికి నేను ప్రెసిడెంట్ని, 10 రూపాయలు ఇస్తే కూడా నాకు సంతోషమైనాడు ఆయన. థియేటర్లో ప్రోగ్రాం, ఆ థియేటర్లో ప్రోగ్రాం అయితే ఇలా జోలబట్టి మీరు 1 రూపాయి ఇచ్చినా నాకు ఆనందమే, 10 రూపాయలు ఇచ్చిన ఆనందం. అంటే ఆ జోలేలో ఒక వజ్రాల సెట్ కమ్మలు వచ్చాయి, 1,00,000 రూపాయలు చెక్ వచ్చింది. అది కాక ఇంకో 10,000 15,000 100 వేసినవాడు, 200 వేసినవాడు, 500 వేసినవాడు ఉన్నాడు. ఆయన అడిగింది ఏమన్నాడు, మీరు రూపాయి వేసినా నాకు ఆనందమే, అందరి పార్టిసిపేట్ నాకు కావాలన్నాడు.
అంటే ఒక మహానుభావుడి వాక్కు ఇంత అద్భుతంగా మనని ఒక్క వాక్కు చెప్తుంటే ఆయన బయోపిక్ ఎంతగా ఈ ప్రపంచాన్ని ఉర్రూతలోగిస్తుందో మనం మాటల్లో చెప్పలేం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు మాట్లాడండి ఏం కాదు. మీరు తీసుకోండి సార్. ముందుగా మన జగద్గురు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఆయన మన అందరినీ అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి నడిపించి మాంసాహారం నుంచి శాకాహారంలోకి మార్పించి ఆయన శాయశక్తులా కృషి చేశారు. రేత్రింపగలు కూడా ఆయన అవిశ్రాంతిగా పోరాడి ఎక్కడాకాడ వెనకడుగు వేయకోకుండా అందరినీ కూడా పిరమిడ్ మాస్టర్ అంటే ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు అంటూ అందరినీ తట్టి లేపిన మహాయోగి. అయితే మరి మనం ఆయన గురించి తెలుసు మనందరికీ, కానీ ఇప్పుడు రాబోయే తరానికి తెలియదు. కాబట్టి రాబోయే తరానికి కూడా ఆయన యొక్క విశిష్టత తెలియాలని చెప్పేసి మనం పత్రిజీ గారి యొక్క చిత్రాన్ని తయారు చేయడానికి మనం అందరం సహకారాలు అందించాలని అనుకుంటున్నాం. అయితే ఆయన ఏంటంటే ఇప్పుడు రాబోయే తరానికి ఒక మహాయోగి, ఇలాంటి యోగి ఉన్నాడా ఇదివరకు భూమి మీద అని తెలుసుకోవాలని చెప్పే సంకల్పంతో ప్రపంచవ్యాప్తంగా తెలియపరచాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరంతా మనమంతా కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. రాబోయే తరం కూడా ఎట్లా ఉండాలి, అసలు మనిషి యొక్క మార్పు ఎలా చెందాలి అనేది మనం ఎట్లయితే మనం మాంసాహారం నుంచి శాకాహారంగా మారినామో అట్లాగే అధర్మం వైపు నుండి వాళ్ళు కూడా చాలామంది ధర్మం వైపుగా మారారు. అట్లాగే దౌర్జన్యాలు అవన్నీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు మార్పు వచ్చేసి మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత చాలా మార్పు చెందారు. మరి వచ్చే తరం కూడా ముందు కూడా చాలా వాళ్ళలో మార్పు రావాలని చెప్పి ప్రతి వ్యక్తి ఒక గురువు, ఈ గురువుని చూసి ఇట్లా ఉండాలి అనేలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమేమి మాట్లాడినావు, ఇంత బాగా మాట్లాడవు కదా. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. మన గురువుగారు మన అందరికీ ఎంతో చాలా 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 చేశారు. ఆ ఇదిలో మనమందరము దీంట్లో పార్టిసిపేట్ చేద్దాం అందరం. శాకాహారము, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు అన్నీ వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి పద్మాలకు నా ఆత్మ నమస్కారాలు. మనకు పత్రిజారు ఒక స్త్రీ ఇంటికే పరిమితం కాకుండా ధ్యానం చేస్తే ఎంత మార్పు వస్తుందో, స్త్రీ ఒక ముందు అడుగు వేయాలి, వేస్తే ఆటోమేటిక్గా ఇల్లంతా ప్రపంచంలో అందరూ మార్పు వస్తుందని మనకు నిరూపించారు. ధ్యానం వల్ల మార్పు వస్తుంది. పిల్లలు ప్రతి వాళ్ళు రేపు రాబోయే తరాన్ని కూడా ఈ సంసారంలోనే నిర్వాణం పొందారు పత్రిసారు. మాధవుడు అవ్వాలంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం వల్లే మార్పు వస్తుంది. ఆయన చేసిన మనకి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ధ్యానము, శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి అన్నీ చెప్పారు. నన్ను పట్టుకోవద్దు, మీ శ్వాసే మీ గురువు అన్న. నేను గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు. మీలో మార్పు వస్తుంది. ఆ మార్పు వల్ల మీరు అవగాహనతో జీవిస్తారు. ఆ జీవితమే ఆనందంగా జీవించాలనేది తెలియపరిచారు పత్రిసారు. రేపు రాబోయే తరం కూడా ప్రతి యువత కూడా మనం చేసిన ఆ కార్యక్రమాలు చూసి పత్రిసారి ఈ ఫిలింలో చూపించిన విధం అందులో మార్పు రావాలని కోరుతూ ఈ భూమండలం అంతా స్వర్గతుల్యం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంత చక్కగా మాట్లాడింది.